ఫస్ట్ పులప్స్ అయితే నేర్చుకుందాం ఈరోజు. ఇంకా హ్యాండ్ రేజ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టెప్ వచ్చి మనమైతే డెడ్ హ్యాంగింగ్స్ అయితే చెయ్యాలి గైస్ మరి. అంటే మీరు పులప్స్ రాకపోతే అలాగా మీరు హ్యాంగ్ అయితే చెయ్యాలి. చేయనప్పుడు వచ్చారు చేయండి గైస్ మరి. అంటే ఒక 1 మినిట్ ఉండడానికి ట్రై చేయండి. తర్వాత నెగిటివ్స్ చెయ్యాలి గైస్ మరి. పులప్స్ నెగిటివ్స్ అయితే చెయ్యాలి. పులప్స్ అయితే వస్తున్నాయి. అదే పులప్స్ అయితే హ్యాంగ్ అయితే చేయండి. ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ చేసినా పర్లేదు. ఆ హ్యాంగ్ అయితే ఒక 2 టైమ్స్ అయితే చేయండి. అది అయిన తర్వాత మీరైతే ఫ్రాగ్ స్టాండ్ నేర్చుకోవాలి గైస్ మరి. ఫ్రాగ్ స్టాండ్ అయితే మరి బిగినర్ స్కిల్ గైస్. ఫ్రాగ్ స్టాండ్ అయితే మీరు నేర్చుకోండి. నేను అలాగో చూపిస్తాను చూడండి. ఫ్రాగ్ స్టాండ్ ఒక 30 సెకండ్స్ అయితే చేయండి గైస్. అలా 2 సెట్స్ చేయండి. ఫ్రాగ్ స్టాండ్ అయిపోయిన తర్వాత అయితే మనమైతే పైక్ హోల్డ్ అయితే చెయ్యాలి గైస్. పైక్ హోల్డ్ అయితే పైక్ పొజిషన్ లో ఉండి మీరైతే ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. పుషప్ పొజిషన్ గా రండి. పుషప్ పొజిషన్ వచ్చా కొంచెం బ్యాక్ అయితే కాలు కొంచెం ఎదరికైతే పెట్టండి. నెక్స్ట్ స్కిల్ వచ్చి మనం అయితే స్పిన్ ద క్యాట్ నేర్చుకోవాలి గైస్ మరి. ఈ స్పిన్ ద క్యాట్ నేర్చుకోవడానికి మీరైతే ఏదైనా పార్క్ గానీ ఏమన్నా కోసం అయితే కావాలి. మనకి రాడ్ అయితే కావాలి. మీరైతే రాడ్ అయితే తీసుకోండి. పక్కన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే ఇగ్నోర్ చేయండి గైస్. అంటే మన మైక్ అయితే లేదు. మైకు కొన్ని రోజులు కొనే వరకు మీరైతే ఆ సౌండ్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్. స్పిన్ ద క్యాట్ ఎలా చేయాలో చెప్తాను గైస్. తిరగాలి గైస్ స్లోగా. కాళ్ళ కింద స్లోగా మీరైతే వెనకైతే తిరగాలి. మళ్ళీ వెనక్కి తిరిగిన వెంటనే మళ్ళీ మీరైతే సేమ్ ఎలాగొచ్చి అలా స్లోగా బ్యాక్ అయితే తిరగడానికి ట్రై చేయండి గైస్. ఇదైతే ఒక 3 టైమ్స్ అయితే చేయండి గైస్ మరి. మనమైతే మరి అయితే స్ట్రైట్ బార్ డిప్స్ అయితే చేయాలి గైస్ మరి. స్ట్రైట్ బార్ డిప్స్ కూడా మీకు ఇలాంటి ఓస్ అయితే ఒకటి కావాలి. ఫస్ట్ మీరు అయితే పైకి అయితే వెళ్ళండి ఇలాగా. ఒకవేళ మీకు డిప్స్ రాకపోతే మీరు అయితే హోల్డ్ అయితే చేయండి అలాగా పైకి వెళ్ళి.